హలో, జోగి రమేష్ గారా? సార్, మా వాళ్ళు మిమ్మల్ని పట్టుకోవడానికి వస్తున్నారు సార్. ఆల్రెడీ బయలుదేరిపోయారు సార్. సార్, మీరు మీ ఫ్యామిలీ మా పోలీసులకు దొరకకుండా ఎక్కడికైనా పారిపోండి, ఎక్కడికైనా వెళ్ళిపోయి తలదాచుకోండి సార్. ఇలా జరగకుండా ముందుగానే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏది జోగి రమేష్కి ఆయన కుటుంబ సభ్యులకు వెళ్లకుండా పోలీసులు నిన్న అరెస్టుకు ముందు పకడ్బందీగా చర్యలు తీసుకున్నారట. తెల్లవారుజామునే ఇబ్రహీంపట్నంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుళ్లు అందరినీ పిలిపించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లు పూర్తిగా లాక్కుని తమ దగ్గర పెట్టుకున్నారట. అదేవిధంగా జోగి రమేష్ అరెస్ట్ చేస్తున్నారు అనేటటువంటి విషయం ఎవరికీ చెప్పకుండా వేరే వాళ్ల పేర్లు చెప్పి అటుగా పోనిచ్చి లాస్ట్ మినిట్ లో జోగి రమేష్ ఇంటి వైపు తిప్పేసి పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి జోగి రమేష్ అరెస్ట్ చేశారట. అయితే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, పోలీస్ వ్యవస్థలో ఉన్న వాళ్లే, పోలీస్ కానిస్టేబుళ్లు, ఎస్ఐలు, సిఐలే ఈ సమాచారాన్ని అతనికి చెప్తారని చెప్పేసి భయపడిపోయి పోలీసులే వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ లాక్కున్నారంటే ఏ స్థాయిలో పోలీస్ వ్యవస్థలో వైసీపీ కోవర్ట్లు ఉన్నారో అర్థం చేసుకోవాలి. మరి ప్రభుత్వం కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఇప్పటికైనా సరే వీళ్ళని ఏరిపారేసే ప్రయత్నం చేస్తుందా? అసలు ఇలా జరగటం పట్ల మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేయండి.